అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిఆర్ఆర్ ఫ్రెండ్స్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మట్టి గణపతి వలన మన పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలనే దానికోసం ఈ చిన్న వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో గల శ్రీ 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 బాలవినాయక స్వామివారిని మట్టి గణపతి ప్రతిబింబంగా తీర్చిదిద్ది ఎంతో ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో ఈ చవితి కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు. చాలా సరదాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఆలయ కమిటీ వారు పీటల మీద కూర్చున్న దంపతులు మరియు స్వామివారికి లడ్డూ ప్రసాదం ఇచ్చిన వారిని ఇళ్ళ నుండి ఎంతో సాంప్రదాయంగా స్వామివారి ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. తీసుకువచ్చిన దంపతులతోనూ మరియు భక్తులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత భక్తుల చేతుల మీదే స్వయంగా స్వామివారికి అభిషేకాలు చేయించుకునే అవకాశం కూడా ఇస్తారు. అలాగే స్వామివారికి 9 రోజుల నవరాత్రులు పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటారు. ఆ మరుసటి రోజున ఆలయం వద్ద ఎంతో ఘనంగా పీటల మీద కూర్చున్న దంపతులు భక్తులు చిన్న పెద్ద అందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. రుద్రాభిషేకం ద్వారా మట్టి గణపతి స్వామివారికి నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తారు. పూజించే చేతులకు నిమజ్జనం చేసే అదృష్టాన్ని కూడా ఈ ఆలయం వారు కల్పిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొనాలంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మనం పాల్గొలేము. ఆలయ కమిటీ వారు ఈ మట్టి గణపతి విగ్రహాల కోసం ఎందుకు చెప్తున్నారంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, గ్రామం శ్రేయస్సు కొరకు ఈ మంచి పని ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి నిమజ్జనం అయిన తర్వాత వచ్చిన మట్టితో మంచి మొక్కలు నాటుతూ ఉంటారు. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ ఆలయ కమిటీ వారు ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వెలంకొత్తూరు గ్రామ ఆలయ కమిటీ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం అందరం మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. జై హింద్.